Hi everyone, welcome back to Karnaka Tutorials. Today we are going to discuss about the language processing system. సిడిలో లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో ఏమి నేర్చుకోవాలి అనేది చూద్దాం. లాంగ్వేజ్ ఇట్ మీన్స్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ ప్రాసెసింగ్ అంటే ఎగ్జిక్యూషన్. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ కనుక మనం రాస్తే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సో ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే అది సర్టైన్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ నుంచి కొన్ని టూల్స్ ద్వారా వెళ్ళాలి. ఓకే, సో ఓవరాల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది ఇది నాట్ ఓన్లీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించింది కాదు, కానీ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇలా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. కంపైలర్ డిజైన్లో కంపైలర్ గురించి తెలుసుకుంటాం. దాంతోపాటు అసలు ఓవరాల్ లాంగ్వేజ్ ఎలా ప్రాసెసింగ్ చేయాలి అనేది కూడా మనం చూడాలి. లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది చూసి ఒకసారి తర్వాత దాంట్లో ఉండే టూల్స్ ఏంటి, వాటితో మనం ఎలా వర్క్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ చూడండి, లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ డెఫినేషన్ చెప్తున్నాను. ఒక లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ టూల్స్ని మనం యూజ్ చేస్తాం. ఆ టూల్స్ గురించి మాట్లాడటానే లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనాలి. ఇక్కడ ఏమన్నారు చూడండి, skeletal representation which portraits and exhibits step-by-step procedure of transmuting high-level source code to low-level machine code. ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ మెషిన్ కోడ్కి తయారయ్యే పద్ధతిలో ఏ టూల్స్ ఉంటాయి, అవి ఎలా యూస్ఫుల్ అవుతాయి అనేది మనం నేర్చుకుంటాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫిగర్ తీసుకుంటున్నాను నేను. అది చెప్పిన తర్వాత ఒక్కొక్క స్టేజ్లో ఎలా ఎగ్జిక్యూట్ అవుద్దో చూద్దాం. ఫస్ట్ ఇనీషియల్గా ఈ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టంలో ఉండే టూల్ ఏంటంటే ప్రీ ప్రాసెసర్. ఇది ఒక ఇన్పుట్ని తీసుకొని అది కన్వర్ట్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఓకే, దాని ద్వారా మనకు అవుట్పుట్ వస్తుంది. వచ్చిన అవుట్పుట్ నెక్స్ట్ కంపైలర్కి వెళ్తుంది. ఓకే, కంపైలర్ ద్వారా వచ్చిన అవుట్పుట్ నెక్స్ట్ అసెంబ్లర్కి వెళ్తుంది. నెక్స్ట్ అసెంబ్లర్ ద్వారా వచ్చిన అవుట్పుట్ మనకి నెక్స్ట్ ఇట్ గోస్ టు ద లోడర్, అండ్ ఫైనల్లీ ద లోడర్ లోడ్స్ ద టోటల్ ఫైనల్ ఎగ్జిక్యూటబుల్ program into the memory. Here is the overall tools in the language processing system. Okay, ఫస్ట్ ప్రీ ప్రాసెసర్ తీసుకునే ఇన్పుట్ ఏంటి అంటే ఇట్స్ ఏ హై లెవెల్ ప్రోగ్రామ్. సో ఈ హై లెవెల్ ప్రోగ్రామ్ దేంట్లో రాస్తాం మనం అంటే C++, జావా, లైక్ దట్ ఎక్సెట్రా. ఈ హై లెవెల్ ప్రోగ్రామ్ని ప్రీ ప్రాసెసర్కి ఇన్పుట్ కింద ఇస్తాం. సో ఇది కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తుంది ప్రీ ప్రాసెసర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమినేటింగ్ ద కామెంట్ లైన్స్, ఓకే, మ్యాక్రో ప్రాసెసింగ్ ఇలాంటివన్నీ చేస్తుంది. చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే దీన్ని ఒకవేళ మనం సోర్స్ ప్రోగ్రామ్ అని కూడా పిలవచ్చు. సో సోర్స్ ప్రోగ్రామ్ ఏడుకు వచ్చేసరికి అది మాడిఫై అయిపోతుంది కాబట్టి మాడిఫైడ్ సోర్స్ ప్రోగ్రామ్ అని అనవచ్చు. ఓకే, కొన్ని చోట్ల ప్రీ ప్రాసెస్డ్ ప్రోగ్రామ్ అని కూడా అంటాం. ఓకే, సో నేను మాడిఫైడ్ సోర్స్ ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ మనకు వచ్చిన అవుట్పుట్ ఈ మాడిఫైడ్ సోర్స్ ప్రోగ్రామ్ కంపైలర్కి ఇన్పుట్ అవుతుంది. ఓకే, సో కంపైలర్ పని ఏంటి, కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్. సో మాడిఫైడ్ సోర్స్ ప్రోగ్రామ్ని ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్లో కన్వర్ట్ అవుతుంది. అంటే సోర్స్ నుంచి టార్గెట్ అంటే సోర్స్ లాంగ్వేజ్ నుంచి టార్గెట్ లాంగ్వేజ్ కన్వర్ట్ అవుతాం. సో ఇప్పుడు దీని కంపైలర్ ద్వారా వచ్చే అవుట్పుట్ ఏంటంటే అసెంబ్లీ లాంగ్వేజ్. సో టార్గెట్ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది అవుట్పుట్ కింద వస్తుంది. అసెంబ్లర్ దీన్ని ఇన్పుట్ కింద తీసుకొని రీలొకేటబుల్ మెషిన్ కోడ్ని జనరేట్ చేస్తుంది. అంటే మెషిన్ కోడ్ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ వచ్చిన రీలొకేటబుల్ మెషిన్ కోడ్ సిస్టంలో ఎక్కడైనా స్టోర్ అయి ఉండొచ్చు. ఓకే, సో మోర్ ఆఫ్ దట్ మనం కొన్ని మాడ్యూల్స్ యూజ్ చేసి ఉండొచ్చు. అలాంటప్పుడు ఒక్కొక్కటి సపరేట్ ఫైల్స్ కింద జనరేట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో ఉంటాయి కాబట్టి వీటన్నిటిని లింక్ చేయడానికి లింకర్ అనేది మనకు యూజ్ అవుతుంది.
సో లింకర్లో 2 టాస్కులు జరుగుతాయి. రీలొకేటబుల్ మెషిన్ కోడ్ ఏదైతే ఉందో అది లింక్ అవుతుంది. లైబ్రరీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లింక్ అవుతాయి. సో మనము ఇనీషియల్గా ఇంక్లూడ్ చేసినప్పుడు కొన్ని లైబ్రరీ ఫైల్స్ ఉంటాయి, అవి కూడా లింక్ అవుతాయి. అంటే వాటి ఆబ్జెక్ట్ కోడ్ ఎక్కడుండా కానీ లింక్ అవుతుంది ఒకదానికోటి బేస్డ్ ఆన్ ద అడ్రస్. ఓకే, సో ఇక్కడ మనం ఈ రెండింటిని యూజ్ చేస్తాం, లైబ్రరీ ఫైల్స్ అండ్ రీలొకేటబుల్ మెషిన్ కోడ్ ఫైల్స్. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ అదంతా లింక్ అయి ఉంటుంది. ఆ లింక్ అయిన మొత్తం ఒక ఫైనలైజ్డ్ ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ కోడ్ కింద కానీ .txt ఫైల్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఆ మొత్తాన్ని లోడ్ చేయడానికి యూజ్ చేసే టూల్ ఏంటంటే లోడర్. ఓకే, వన్స్ లోడర్ అవన్నీ లోడ్ చేసి ఫైనల్గా మనకి మెమరీలో స్టోర్ చేస్తుంది. ఎందుకు మెమరీలో స్టోర్ చేస్తే అంటే ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ దట్ ప్రోగ్రామ్. లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఏంటి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇదిగో ఈ టూల్స్ అన్ని మనము యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. అది చూసిన తర్వాత దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. వర్కింగ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఇందులో ఫస్ట్ టాస్క్ ఏంటంటే ప్రీ ప్రాసెసింగ్. ఓకే, ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ప్రీ ప్రాసెసింగ్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఫేజ్. ఇందులో ఏం జరుగుతుంది అంటే ప్రీ ప్రాసెసర్ డస్ మ్యాక్రో ప్రాసెసింగ్, ఫైల్ ఇంక్లూజన్, రేషనల్ ప్రీ ప్రాసెసర్ అండ్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్స్. ఈ 4 టాస్కులు జరుగుతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను హ్యాష్ ఇంక్లూడ్ అని చెప్పి కర్లీ బ్రేస్లో కొంత కోడ్ రాసినట్టు. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ ఇదిగో ఇలా తీసుకుంటున్నాను. ఈ కోడ్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది. ఫైనల్ ఇక్కడికి వచ్చేసరికి ఈ హ్యాష్ ఉండదు, డీటెయిల్డ్ కోడ్ మొత్తం రెడీ అయిపోతుంది విత్ ఇన్ ద కర్లీ బ్రేస్లో డీటెయిల్డ్ కోడ్ వచ్చేస్తుంది. అంటే అప్పటి వరకు ఉన్న ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ కానివ్వండి, లేకపోతే కామెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలిమినేట్ అయిపోయి ఫైనలైజ్డ్ ప్రీ ప్రాసెస్డ్ కోడ్ మనకు బయటకు వస్తుంది. దీన్ని ప్రీ ప్రాసెసింగ్ ఫేజ్ అంటాం. నెక్స్ట్, వన్స్ ప్రీ ప్రాసెస్డ్ కోడ్ ఏదైతే ఉందో అది కంపైలర్కి ఇస్తాం అనుకున్నాం కదా, సో దాన్ని కంపైలేషన్ ఫేజ్ అంటాం. కంపైలేషన్ ఫేజ్లో ప్రీ ప్రాసెస్డ్ కోడ్ ఏదైతే ఉందో దట్ కెన్ బి కన్వర్టెడ్ టు అసెంబ్లీ కోడ్. ఇక్కడ చూడండి, మూవ్, ఎగ్జార్, జంప్ అని చెప్పి రాసాం. వీటిని న్యూమోనిక్స్ అంటారు. ఓకే, సో ప్రీ ప్రాసెస్డ్ కోడ్ దీంట్లో కన్వర్ట్ అవుతుంది. కంపైలేషన్ టాస్క్ ఏంటంటే ఫ్రమ్ సోర్స్ టు టార్గెట్. ఇక్కడ టార్గెట్ ఏంటి? అసెంబ్లీ కోడ్. నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే అసెంబ్లీ. ఓకే, సో వన్స్ మనకి ఇక్కడ రెడీ అయిన అసెంబ్లీ కోడ్ నెక్స్ట్ రీలొకేటబుల్ మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది ఎవరు చేస్తారు? అసెంబ్లర్ చేస్తుంది. కన్వర్టింగ్ అసెంబ్లీ కోడ్ టు రీలొకేటబుల్ మెషిన్ కోడ్, దీన్ని అసెంబ్లీ స్టేజ్ అంటాం. సో ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ చూడండి, ఆటోమేటిక్గా 0s and 1s ఫార్మేట్లో వస్తుంది. సో అసెంబ్లర్ అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ లింకర్. సో లింకర్ చూడండి, లింక్స్ ఈచ్ రీలొకేటబుల్ మెషిన్ కోడ్ జనరేటెడ్ ఫర్ ఈచ్ స్టేట్మెంట్ ఇన్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు మనము హై లెవెల్ ప్రోగ్రామ్కి వన్స్ మనం ఈ మెషిన్ కోడ్ జనరేట్ చేసినప్పుడు మేబీ మెమరీలో ఎక్కడైనా స్టోర్ అవ్వచ్చు, ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ స్టోర్ అవ్వచ్చు. అలాంటప్పుడు అవన్నీ లింక్ అవ్వాలి. ఓకే, ఫైనలైజ్డ్ సోర్స్ కోడ్, ఫైనలైజ్డ్ ఈఎక్స్ ఫైల్ రెడీ అవ్వాలంటే వీటన్నిటి కనెక్షన్ ఉండాలి. సో అలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేదే లింకర్. సో ఎందుకు అంటే సింగిల్ ఫైనల్ ఎగ్జిక్యూటబుల్ మెషిన్ కోడ్ అనేది రెడీ అవ్వడానికి. సో దీన్ని ఏమంటున్నాము? లింకింగ్ ఫేజ్ అంటున్నాము. ఇదేం చేస్తుంది? జనరేట్స్ ద సింగిల్ ఫైనల్ ఎగ్జిక్యూటబుల్ కోడ్. ఇక్కడ నేను కోడ్ తీసుకున్నాను, దీంట్లో క్వశ్చన్ మార్క్ పెట్టాను, అంటే దీని ప్లేస్లో కొంత వేరే ఫైల్ వచ్చి యాడ్ అవ్వాలి. 10101101. ఓకే, ఇదిగో ఈ లాస్ట్ది, ఈ ఫస్ట్ది, ఈ రెండు సేమ్ ఉన్నాయి చూడండి. మధ్యలో మనకి ఎక్స్ట్రాగా 3 లైన్స్ యాడ్ అయ్యాయి. ఓకే, ఇదంతా కూడా ఫైనల్గా మనం లింక్ చేసుకోవటం. ఓకే, సో ఇది వచ్చి ఇక్కడ యాడ్ అవ్వాలి అన్నట్టు. ఓకే, ఫైనల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇలా రెడీ అవుతుంది. సో ఇలా రెడీ అయిన ఫైల్ లోడరు మెమరీలో పెట్టాలి. అది నెక్స్ట్ ఫేజ్లో జరుగుతుంది. ద లోడర్ రిసీవ్స్ ఎగ్జిక్యూటబుల్ మెషిన్ కోడ్.
then loads the code in the memory for final execution. లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టంలో ఫైనల్ టాస్క్ ఏంటంటే ఎగ్జిక్యూషన్. ఓకే, ఎగ్జిక్యూషన్ కావాలి అంటే ఏముండాలి? లోడ్స్ ద కోడ్. ఏ కోడ్? .exe ఫైల్ అది లోడ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, లోడింగ్ ద ఫైనల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇంటూ మెమరీ. ఇప్పుడు జనరేట్ అయిన లింక్ అయిన ఫైనల్ ఫైల్ మెమరీలో లోడ్ అవుతుంది. ఆ తర్వాత ప్రాసెసరు ఈ మెమరీలో లోడ్ అయిన ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసి మనకు కావాల్సిన డిజైర్డ్ అవుట్పుట్ని మనకిస్తుంది. ఓకే, సో టోటల్గా ఏం జరిగింది అంటే ప్రీ ప్రాసెస్డ్ ఫస్ట్ మనం రాసిన ప్రోగ్రామ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. నెక్స్ట్ మనకు వచ్చింది ప్రీ ప్రాసెస్డ్ కోడ్, అది మనకు అవుట్పుట్ కింద వచ్చింది. కంపైలర్ ఏం చేస్తుంది? ఈ ప్రీ ప్రాసెస్డ్ కోడ్ని అసెంబ్లీ కోడ్ కింద కన్వర్ట్ చేసింది. ఈ అసెంబ్లీ కోడ్ని అసెంబ్లర్ ఫైనల్గా మనకు కావాల్సిన మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఫైనల్గా జరిగింది ఈ 4 స్టెప్స్. బాగా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో మనం రాసేయచ్చు. సో ఇదే లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్కి మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను ఒక సి ప్రోగ్రామ్ని తీసుకున్నాను. ఆ సి ప్రోగ్రామ్ ఏంటంటే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఫస్ట్ ఇక్కడ మీకు చూడండి కామెంట్ లైన్ కనబడుతుంది, // పెట్టాను, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. నెక్స్ట్ హ్యాష్ యూస్ చేశాను, ఇది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటారు. హ్యాష్ ఇంక్లూడ్, హ్యాష్ డిఫైన్ కనుక యూస్ చేస్తే. నెక్స్ట్ వాయిడ్ మెయిన్ ఇంట్ a = b = 3 c అని చెప్పించి c = a + b printf the sum is %d c అంటే రిజల్ట్ని ప్రింట్ చేయండి అని చెప్పాం. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఎలా ప్రాసెస్ చేయాలి, స్టెప్ బై స్టెప్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తో చూద్దాం. ప్రీ ప్రాసెస్ స్టేజ్లో ఏం జరుగుతుందో చూడండి. ప్రీ ప్రాసెసర్ విల్ రిమూవ్ ద కామెంట్స్ ఫ్రమ్ ద కోడ్. ఓకే, ఆ కోడ్లో ఉన్న కామెంట్స్ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఇంక్లూడ్ హెడర్ ఫైల్స్ ఇన్ ద కోడ్, హ్యాష్ డిఫైన్, హ్యాష్ ఇంక్లూడ్ అని ఏమైనా వస్తే దాన్ని ఇంక్లూడ్ చేయాలి. ఎనీ మ్యాక్రో ఈజ్ యూజ్డ్ ఇన్ ద కోడ్, దెన్ ద వేరియబుల్ నేమ్ విల్ బి రీప్లేస్డ్ బై మ్యాక్రో వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ప్రోగ్రామ్ ఏంటి? ఇదిగో ఇలా రాశాను ఇందాక నేను ప్రోగ్రామ్, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, void main, so declare 3 variables and perform the addition a + b and print the result, printf the sum is %d(c). ఇది మనం తీసుకున్న ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనం ప్రీ ప్రాసెసర్కి ఇవ్వాలి. ప్రీ ప్రాసెసర్ వన్స్ ప్రీ ప్రాసెసర్కి ఇచ్చిన తర్వాత మనకు వచ్చే అవుట్పుట్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం చూడండి, ఇక్కడ ప్రీ ప్రాసెసర్ విల్ రిమూవ్ ద కామెంట్స్ ఫ్రమ్ ద కోడ్. ఇక్కడ కామెంట్ ఉంది కదా, ఓకే, సో ఇదంతా కూడా రిమూవ్ అయిపోవాలి, అంటే అవుట్పుట్లో ఈ లైన్ రాకూడదు. నెక్స్ట్ హెడర్ ఫైల్స్ ఏమైనా ఉంటే ఆ కోడ్ ఇంక్లూడ్ అవ్వాలి. కాబట్టి కోడ్ ఆఫ్ ద stdio.h వాడాం కదా, కోడ్ ఆఫ్ stdio.h. నెక్స్ట్ ఇది హ్యాష్ ఇంక్లూడ్ రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఏముందో అది రాసుకోవాలి. వాయిడ్ మెయిన్ విత్ ఇన్ దట్ int a = 2, b = 3, c is equals to a + b, printf the sum is %d, c. Okay, so after pre-processing step, pre-processor ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు వచ్చిన అవుట్పుట్ ఇది. మనం ఇనీషియల్గా తీసుకున్న ప్రోగ్రామ్ ఇది. ఆఫ్టర్ ప్రీ ప్రాసెసింగ్ మనకు వచ్చిన అవుట్పుట్ ఇది. నెక్స్ట్ ఇది స్టేజ్ 1. స్టేజ్ 2 ఏంటో చూద్దాం, కంపైలేషన్ స్టేజ్. సో కంపైలేషన్ స్టేజ్లో ఏముందో చూడండి. వన్స్ ప్రీ ప్రాసెసర్ ఫినిషెస్ all the 3 toils, the generated pre-processor code is given to the compiler. అంటే ప్రీ ప్రాసెసర్లో జరగాల్సినవి జరిగిపోయిన తర్వాత ఆ కోడ్ కంపైలర్కి ఇస్తాం. కంపైలర్ జనరేట్స్ ద అసెంబ్లీ కోడ్ ఇస్తుంది. దేనికి? ప్రీ ప్రాసెస్డ్ కోడ్ ఏదైతే ఉందో దానికి అసెంబ్లీ కోడ్ ఉంటుంది. మనకి వచ్చిన ప్రీ ప్రాసెస్డ్ కోడ్ ఏంటి? ఇంతకు ముందు వచ్చింది కదా, అది ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి.
సో ఇదంతా కూడా ప్రీ ప్రాసెస్డ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వచ్చిన అవుట్పుట్. ఇప్పుడు దీన్ని మనం దేనికి ఇస్తున్నాము? కంపైలర్కి ఇస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు కంపైలర్ ఏం చేస్తుందో చూద్దాం. కంపైలర్, సో కంపైలర్ టాస్క్ ఏంటి? కన్వర్టింగ్ ఫ్రమ్ సోర్స్ కోడ్ టు అసెంబ్లీ కోడ్. సోర్స్ కోడ్ టార్గెట్ లాంగ్వేజ్, ఇది సోర్స్ కోడ్. సో టార్గెట్ లాంగ్వేజ్ దేంట్లో రావాలి? ఇప్పుడు అసెంబ్లీ కోడ్లో రావాలి. సో జనరల్గా మనము 8086 ప్రాసెసర్ మెషిన్ కానీ లేకపోతే i3 i5 ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ యూజ్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్కి అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేసుకొని అసెంబ్లీ కోడ్ జనరేట్ అవ్వాలి. అంటే ఈ ప్రోగ్రామ్కి అసెంబ్లీ ప్రోగ్రామ్ రావాలి. సో అసెంబ్లీ ప్రోగ్రామ్ అనేది మనం ఏ ప్రాసెసర్ అయినా యూజ్ చేయొచ్చు. జనరల్లీ నేనైతే 8086 ప్రాసెసర్ కనుక యూజ్ చేస్తే కోడ్ ఎలా వస్తుందో ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏ అనేది ఒక వేరియబుల్ ఉంది, దాంట్లోంచి వాల్యూ ఒక రిజిస్టర్లోకి రావాలి. సో దానికోసం మూవ్ ఏఎక్స్ అనే ఒక రిజిస్టర్ తీసుకొని ఏని దీంట్లోకి పంపిస్తున్నాను. ఓకే, ఏలోకి వాల్యూ కూడా రీడ్ చేయాలనుకోండి, సో ఇలా కూడా వాడవచ్చు. మూవ్ ఏ కామా హ్యాష్, సో అది 2 కదా, ఇలా ఇచ్చామనుకోండి 2 ఏలోకి వస్తుంది, ఏలో ఉన్నది రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఈ రిజిస్టర్లో నెక్స్ట్ బి అనే వాల్యూ కూడా రావాలి. సో మూవ్ బి కామా హ్యాష్ 3, హ్యాష్ రిప్రజెంట్స్ డైరెక్ట్ ఆపరెండ్, 3 అనేది బిలోకి వచ్చింది. మూవ్ బిఎక్స్ కామా రిజిస్టర్, అది బిలో ఉన్నది ఇందులోకి వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో యాడ్ ఏఎక్స్ కామా బిఎక్స్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ రెండు యాడ్ అయ్యి రిజల్ట్ దేంట్లో స్టోర్ అవుతుంది అంటే ఈ ఏఎక్స్లో స్టోర్ అవుతుంది. ఆ ఏఎక్స్లో దేంట్లోకి వెళ్ళాలి? సిలోకి వెళ్ళాలి. సో మూవ్, కొన్ని చోట్ల లోడ్ అండ్ స్టోర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాడతారు, నేను డైరెక్ట్గా మూవ్ వాడేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సిలోకి వెళ్ళాలి, దేంట్లో ఉన్నది? ఏఎక్స్లో ఉన్నది. ఓకే, సో ఇదిగో ఇలాగా మనకు కావాల్సిన కోడ్ అనేది మనం జనరేట్ చేయొచ్చు. సో ఇది ఎవరు చేశారంటే కంపైలర్. హై లెవెల్ లాంగ్వేజ్ ప్రీ ప్రాసెస్డ్ కోడ్ ఏదైతే ఉందో అది అసెంబ్లీ కోడ్లో కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే అసెంబ్లర్. అసెంబ్లర్ స్టేజ్. అసెంబ్లర్ ఏం చేస్తుంది చూడండి, కన్వర్ట్స్ ద జనరేటెడ్ అసెంబ్లీ కోడ్, ఇంతకు ముందు వచ్చిన అసెంబ్లీ కోడ్ బైనరీ మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకే, మెషిన్ లాంగ్వేజ్ ఆల్సో నోన్ యాజ్ ఆబ్జెక్ట్ కోడ్ కంటైనింగ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. ఎవరు చేస్తారు? అసెంబ్లర్. ఓకే, సో ఇంతకుముందు మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి అంటే ఇదిగో ఇలా వచ్చింది మనకి, మూవ్ స్మాల్ ఏ కామా 2. సో మనకి ఫైనల్గా వచ్చిన అసెంబ్లీ కోడ్ ఇదిగో ఇది. ఇప్పుడు ఈ అసెంబ్లీ కోడ్ని దేనికి ఇన్పుట్ కింద ఇస్తాం మనం అంటే అసెంబ్లర్కి ఇస్తాం. అసెంబ్లర్కి ఇన్పుట్ కింద ఇచ్చాము. సో అసెంబ్లర్ ఏం చేస్తుందంటే దీనికి మెషిన్ కోడ్ని జనరేట్ చేస్తుంది. సో మెషిన్ కోడ్ అనేది జస్ట్ జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్. ఓకే, దానికి మనం పర్టికులర్గా ఇక్కడ మూవ్ అయితే ఈ ఇన్స్ట్రక్షన్ వాడాలి, యాడ్ అయితే ఈ ఇన్స్ట్రక్షన్ వాడాలి అని చెప్పి ఉంటుంది, కోడ్ ఉంటుంది. బట్ అవన్నీ మనం కన్సిడర్ చేయకుండా జస్ట్ జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తున్నాను నేను. ఓకే, ఇది జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్లో మనకు వచ్చిన కోడ్. ఎవరు చేశారు ఈ టాస్క్? అసెంబ్లర్. అంటే అసెంబ్లర్ టాస్క్ ఏంటంటే లో లెవెల్ అసెంబ్లీ లాంగ్వేజ్ టు ద మెషిన్ కోడ్. ఇది మెషిన్కి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఈ కోడ్ని ఇస్తేనే మెషిన్ మనకి ఎగ్జిక్యూట్ చేయగలదు. అంటే హై లెవెల్ లాంగ్వేజ్ ఎవరికి అర్థమవుతుంది అంటే యూజర్కి అర్థమవుతుంది. సో అది మెషిన్కి అర్థం కాగదు కాబట్టి మెషిన్కి అర్థం అవటానికి మనం ఫైనల్గా ఇదిగో ఇలా ఫైల్ని రెడీ చేయాలి. నెక్స్ట్ స్టేజ్ 4, దాన్ని లింకర్ స్టేజ్ అంటారు. ఒకవేళ మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూస్ చేస్తాం అనుకోండి, అందులో మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. అంటే మన ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, ప్రొసీజర్స్, మాడ్యూల్స్ కనుక యూజ్ చేసినప్పుడు ఈ మాడ్యూల్స్ అన్నిటికీ సపరేట్ కోడ్ ఉంటుంది. ఓకే, బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ అంతా కూడా మెమరీలో ఎక్కడెక్కడో స్టోర్ అవుతుంది. ఇవన్నీ లింక్ అవ్వటం కోసం ఈ లింకర్ అనేది వర్క్ చేస్తాం.
ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది ఒక మాడ్యూల్కి సంబంధించిన కోడ్, లేదా ఒక స్టేట్మెంట్కి సంబంధించిన కోడ్, ఇది ఇంకొకటి, ఇది ఇంకొక ఫంక్షన్కి సంబంధించిన కోడ్, లైబ్రరీ ఫైల్స్ సంబంధించిన కోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో ఉన్న వాటిని లింకర్ మొత్తాన్ని ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని రెడీ చేస్తుంది. ఓకే, దీన్ని ఫైనల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటారు. కొన్నిసార్లు ఈ టాస్క్ ప్రోగ్రామ్ కంపైలేషన్ అప్పుడు జరుగుతుంది. ఐ మీన్ స్టాటిక్ లింకింగ్ ఆర్ డైనమిక్ లింకింగ్ అని చెప్పి అంటాం. ఓకే, ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు కనుక జరిగితే డైనమిక్ లింకింగ్ అని చెప్పి చెప్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద లింకర్ స్టేజ్. ఎక్కడెక్కడో ఉన్న ఫైల్స్ మొత్తాన్ని లింక్ చేసి ఫైనల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని రెడీ చేయాలి. స్టేజ్ 5 లోడింగ్ స్టేజ్ అంటాం దీన్ని. లోడింగ్ స్టేజ్ ఏం జరుగుతుంది చూడండి, లింకర్ రెడీ చేసిన ఫైనల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లోడరు మెమరీలో ప్లేస్ చేస్తుంది. ఎందుకు అంటే మనకి మెమరీ హైరార్కీ తెలుసు కదా, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఇది గనక మనం ప్రాసెసర్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి, ప్రాసెసర్కి దగ్గరగా ఉండే మెమరీ ఏంటి అంటే రిజిస్టర్స్. ఓకే, సో దాని తర్వాత క్యాష్ మెమరీ, నెక్స్ట్ మెయిన్ మెమరీ, నెక్స్ట్ సెకండరీ మెమరీ. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ అన్నీ ఉంటాయి మనకి. ఇప్పుడు ఈ ఈ లోడ్ చేస్తుందని చెప్తాను కదా, ఏ మెమరీలో లోడ్ చేస్తుంటే మెయిన్ మెమరీలో లోడ్ చేస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఏ ప్రోగ్రామ్. ఓకే, ఫైనల్గా ఉండే .exe ఫైల్, దీన్ని ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మెయిన్ మెమరీలో లోడ్ చేస్తుంది. సో మెయిన్ మెమరీ నుంచి ప్రాసెసర్ తీసుకొని ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, డేటా అంతా కూడా రిజిస్టర్లో స్టోర్ అవుతాయి, ఆపరెంట్స్ అంతా కూడా రిజిస్టర్స్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫైనల్గా యూజర్కి కావాల్సిన అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. ద లోడర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్, ఇట్ లోడ్స్ ద ఫైనల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇంటూ మెమరీ. ఎందుకు అంటే ఇట్ ఈజ్ అవైలబుల్ టు ద ప్రాసెసర్ ఫర్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రాసెసర్కి అవైలబుల్గా ఉండాలి కాబట్టి లోడ్ చేస్తుంది, ఫైనల్ ఫైల్ని లోడ్ చేస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్. వాట్ ఈజ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది చూసాము. దానికి ఎగ్జాంపుల్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఫైనల్గా మెమరీలో ఎలా లోడ్ అవుతుంది, లోడ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం వస్తుంది మనకి అంటే అవుట్పుట్. ఓకే, ప్రోగ్రామ్ కనుక కరెక్ట్గా రాస్తే అవుట్పుట్ వస్తుంది, కరెక్ట్గా రాయకపోతే మళ్ళీ మనకి ఎర్రర్స్ చూపించి ఎర్రర్స్ రెక్టిఫికేషన్కి ఛాన్స్ ఇచ్చి ఎర్రర్స్ రెక్టిఫై అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ మనకు డిస్ప్లే అవుతుంది. Okay, that's all about the language processing system. Thank you.